పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, పెద్దలకు, ప్రాజ్ఞులకు అందరకు సాభిమాన పురస్సర వందనాల్ని సమర్పించుకుంటున్నాను. రావణుడు 5 మహావీరులను పంచసేనాగ్రనాయకుల్ని హనుమంతుల వారి మీదకు ఆయనతో యుద్ధం చేయడానికి పంపించాడు. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పి మరీ పంపించాడు. నాయన, ఎంతోమంది వానరుల్ని చూశాను, ఇటువంటి బలం, వీర్యం, తేజస్సు ఎక్కడా లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకు యుద్ధం చేయండి అన్నాడు. వాళ్ళందరూ కూడా రావణుల వారి మాటలు విన్నారు. వాళ్ళందరూ కూడా అపారమైనటువంటి బలము కలిగిన వాళ్ళు, వేగం కలిగిన వాళ్ళు, అగ్నిహోత్రుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగిన మహావీరులు. వాళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరితే రథాల్లో బయలుదేరారు. అందరూ కూడా వారి వెనక చతురంగ బలములు వస్తున్నాయి. ఈ చతురంగ బలం అంటే ఏమిటి? రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలం, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ముందు సాగుతున్న మహావీరులు పంచసేనాగ్ర నాయకులు కాబట్టి ఏమైనా సరే ఈ పంచసేనాగ్ర నాయకులు సంహరిస్తారు ఆ వానరుణ్ణి అనేటువంటి ఒక ధైర్యంతో, భరోసాతో ఈ వెనక వాళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం. ఇంకా రాలేదేమిరా అని ఎదురు చూస్తున్నాడు హనుమంతుడు. అది ఆయన గొప్పతనం. ఆయనకి దెబ్బలు తగిలినాయి, ఆయనకి రక్తం వచ్చింది, ఆయనకి గాయాలైనాయి, లెక్క చేయలేదు హనుమంతుడు. కార్యదక్షుడు, కార్యశూరుడు, అలాగే ఏ కార్యాన్నైనా సరే నెరవేర్చుకోవాలి అనేటువంటి తపన కలిగిన వాడు, భయపడడు, దేన్ని కూడా పట్టించుకోడు. అలాంటి వాడు మహావీరుడు హనుమంతుల వారు. అందుకని తోరణం మీద ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. మహాబుద్ధి కలిగిన మహానుభావుడు, మహాకాయం, భారీ శరీరంతో ఉన్నాడు హనుమంతుల వారు. చూశారు వీళ్ళందరూ కూడా. ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తతః, అనేక విధములైనటువంటి భయంకర ఆయుధాలతో అందరూ కూడా ఆయన మీదకి ఒక్కొమ్మడుగా యుద్ధానికి వచ్చారు. అంతేకాదు ఈ 5 కూడా 5 బాణములను వేశారు. ఈ బాణములు ఎలా ఉన్నాయి అని అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. అవి వెళ్ళి హనుమంతుల వారి యొక్క శిరస్సును నాటుకున్నాయి. కానీ హనుమంతుల వారికి ఏదో ఒక ఎర్రని కలువ పువ్వుతో తన శిరస్సు మీద అలా స్పృశిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. అంటే అర్థం ఏమిటి? ఇంత వాడి అయిన బాణములు గుచ్చుకున్నా, గాయమై రక్తం ధారులుగా కారుతున్న లెక్క చేయడం లేదు మహానుభావుడు హనుమంతుల వారు. ఒక్కసారిగా ఈ 5 బాణములు ఎప్పుడైతే శిరస్సులో గుచ్చుకున్నాయో వెంటనే హనుమంతుల వారు తీసి అవతల పడేశాడు వాటిని. ఒక్కసారిగా ఆకాశంలో ఎగిరాడు, పెద్దగా గర్జించాడు. ఆ గర్జనతో 10 దిక్కులు కూడా పిక్కటిల్లినాయి. ఇది చూసి 5 కూడా బాణ పరంపరలు కురిపిస్తున్నారు, బాణవర్షం కురిపిస్తున్నారు. అయితే హనుమంతుల వారు ఆకాశంలో ఎగురుతూ ఎట్లాగైతే ఒక మేఘము అలాగ వర్షం కురవడానికి వస్తూ ఉంటే పెనుగాలి వచ్చి దాన్ని తుత్తునీయలు చేస్తుందో అలాగా చేతులతో, కాళ్లతో ఆ బాణములు తన దరి చేరకుండా వాటిని పక్కకు నెట్టిపారేస్తున్నాడు హనుమంతుల వారు. దుర్ధరుడు రథంలో వచ్చాడని చెప్పుకున్నాం ఇందాకన మనం. హనుమంతుల వారు ఒక్కసారి పెద్దగా సింహనాదం చేసి ఎగిరి ఆ రథం మీదకి దూకేటప్పటికీ 8 గుర్రాలు పూంచినటువంటి రథం అది. చాలా గొప్ప బలం కలిగింది. అంత బలం కలిగినటువంటి రథం కూడా ముక్కలు చెక్కలైంది. ఎప్పుడైతే హనుమంతుల వారు దూకారో వెంటనే ఈ దుర్ధరుడు కాస్త ప్రాణాలని కోల్పోయి కింద పడిపోయాడు. ఇది చూశారు విరూపాక్షుడు, యూపాక్షుడు కూడా.
సంజాత రోషవు దుర్ధర్షవు, వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది, రోషం పెరిగిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ముద్గరములు అనేటువంటి ఆయుధాలు తీసుకుని వచ్చి హనుమంతుల వారిని వక్షస్థలంలో కొట్టారు. ఒళ్ళు మండిపోయింది ఆంజనేయ స్వామికి, చాలా తీవ్రమైన కోపం వచ్చింది హనుమంతుల వారికి. ససాల వృక్షమాసాద్య తముత్పాట్య చ వానరక తావుభౌ రాక్షసా వీరౌ జఘానపవనాత్మజక. ఒక పెద్ద మద్ది చెట్టును పెగలించాడు, గిరగిర తిప్పి దాంతో ఇద్దరిని కొట్టాడు. ఇద్దరూ చచ్చారు. ఇప్పటికి ముగ్గురు పోయారు. దుర్ధరుడు పోయాడు, విరూపాక్షుడు పోయాడు, అలాగే యూపాక్షుడు కూడా పోయాడు. ఇంకా మిగిలింది ఇద్దరే, ప్రహసుడు భాసకర్ణుడు. ఇద్దరిలో ప్రహసుడు పట్టిసము అనే ఆయుధాన్ని తీసుకొచ్చాడు, భాసకర్ణుడు భయంకరమైనటువంటి శూలాన్ని తీసుకుని వచ్చాడు. ఓ పక్క వాళ్ళు ఆయుధాలతో కొడుతూ ఉంటే శరీరం నుండి రక్తము ధారలుగా కిందకి కారిపోతూ ఉంటే వీళ్ళిద్దరినీ చంపాలనుకున్నాడు స్వామి. పక్కనే ఒక పర్వత శిఖరం ఉంది, దాన్ని పెకలించాడు. జంతువులతో పాములతో నిండి ఉంది ఆ శిఖరం, దాన్ని పెకలించాడు. దాంతో ఇద్దరిని కొట్టాడు. ఇద్దరి తలకాయలు పగిలిపోయినాయి, ఇద్దరి శరీరములు నుగ్గునుగ్గైనాయి, ఇద్దరూ చచ్చారు. ఇప్పుడు 5 పంచసేనాగ్రనాయకులు మరణించారు. దుర్ధరుడు పోయాడు, విరూపాక్షుడు, యూపాక్షుడు, ప్రకసుడు, భాసకర్ణుడు 5 మరణించారు. ఇంకా చాలా బలం వచ్చింది. ఏనుగులు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, రథాలు వచ్చినాయి, భటులు వచ్చారు. కాబట్టి అశ్వైరస్వాన్ ఏం చెయ్యాలి? హనుమంతుల వారు ఒక గుర్రం తీసుకున్నాడు ఒక చేత్తో, ఇంకో గుర్రాన్ని ఇంకో చేత్తో తీసుకున్నాడు, రెండింటిని పిడియమని కొట్టాడు. గుర్రాల్ని గుర్రాలతో చంపాడు, ఏనుగుల్ని ఏనుగులతో చంపాడు, రథాల్ని రథాలతో పొడి చేశాడు, అలాగే భటుల్ని భటులతో కుట్టి చంపేశాడు. ఈ ప్రకారంగా హనుమంతుల వారు వచ్చినటువంటి వాళ్ళనందరినీ కూడా సంహరించి తదేవ వీరగ పరిగృహ్య తోరణం కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే. మళ్ళీ ఆ మహానుభావుడు అదే తోరణాన్ని అధిరోహించి కూర్చున్నాడు. మళ్ళీ రావాలి ఇంకొకడు, వాడు రావాలి కదా, వచ్చిందాకా విశ్రాంతి తప్ప గత్యంతరం లేదు. ఎలా ఉన్నాడు స్వామి అని అంటే రాక్షసుల పాలిట మృత్యుదేవతలాగా ఉన్నాడు హనుమంతుల వారు. హాయిగా కూర్చున్నాడు ఆయన, లెక్క లేదు, భయం లేదు, ఉత్సాహంతో ఉన్నాడు స్వామి. సరే, కొంతమంది వేగుల వారు వెళ్ళారు. మహాప్రభు పంచసేనాగ్ర నాయకుల్ని కూడా సంహరించాడు ఆ వానరుడు అనంగానే ఈయన వెళ్ళు అనలేదు, బయలుదేరు అనలేదు, సమైక్షత చూశాట. ఎవరిని? కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతగా. వాడి పేరు అక్షకుమారుడు. వాడికి చాలా నేను గొప్ప బలవంతుణ్ణి, మహావీరుణ్ణి, నాకన్నా మించిన వాళ్ళు లేరు, ఇలాంటి భావావేశం బాగా ఉంది. ఇంతవరకు నన్ను పంపించలేదు నాన్నగారు, పంపిస్తే ఎప్పుడో సంహరించుకొచ్చేవాడిని లేదా పట్టుకొచ్చేవాడిని, ఇలాంటి భావావేశంతో ఉన్నాడు. అటువంటి అక్షకుమారుణ్ణి చూశాడంతే, కేవలం చూపుతోనే గ్రహించాడు అక్షకుమారుడు. నువ్వు బయలుదేరు అన్న భావన అందులో ఉంది. వెంటనే ఆయన రథం సమాస్థాయ యయౌ సవీర్యవాన్. మహాపరాక్రమవంతుడు ఆ అక్షకుమారుడు, అసామాన్య ప్రతిభ కలిగినటువంటి వాడు. దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కాడు. ఆ రథమంతా కూడా దివ్యంగా ప్రకాశిస్తోంది. పైన జెండా ఉంది. అది ఎలా ఉంది ఆ జెండా? రత్న విభూషితధ్వజం, రత్నములతో పొదగబడినటువంటి దివ్యమైనటువంటి ధ్వజం అది. మనోవేగంతో పరిగెత్తేటువంటి గుర్రములు పూంచినటువంటి రథం. పైగా 8 గుర్రాల్ని పూంచారు ఆ అక్షకుమారుని యొక్క రథానికి. దేవతలు కానీ రాక్షసులు కానీ నిర్జించలేనటువంటి రథం అది. అటువంటి దివ్యమైనటువంటి రథంలో కావలసినటువంటి యుద్ధ సామగ్రిని మొత్తాన్ని కూడా ఉంచుకొని ఆ మహావీరుడైనటువంటి అక్షకుమారుడు యుద్ధానికి బయలుదేరాడు. సపూరయన్ కంచమఖిం చ సచలం తురంగమాతంగ మహారథస్వనైః
బలై సమేతై సహితోరణస్థితం సమర్థం ఆసీనం ఉపాగమత్ కపిం. ఇప్పుడు కూడా 4 బలములు బయలుదేరినాయి. రథ గజ తురగ కాల్బలములు వాటి ధ్వనులతో, శంఖనాదాలతో, భటుల యొక్క సింహనాదాలతో భూమిని మొత్తాన్ని, ఆకాశం మొత్తాన్ని ప్రతిధ్వనించేట్టుగా చేస్తూ, భూమిని కంపింపజేస్తూ ఆ అక్షకుమారుడు యుద్ధానికి బయలుదేరాడు. నేరుగా వచ్చాడు. అవస్థితం విస్మిత జాత సంభ్రమగా సమైక్షతాక్షగా బహుమాన చక్షుషా. వీడు ఎలాంటి వాడు? అక్షకుమారుడు హరిక్షణగా, సింహం కళ్ళ వంటి కళ్ళు కలిగిన వాడు, చురుకుతనానికి ప్రతీక. హరి ఉన్నాడు అక్కడ. హరి అనే శబ్దానికి ఇది నానార్థ బోధక శబ్దం. హరి అనే శబ్దానికి వానరము అనే అర్థం ఉంది. హరి అనే శబ్దానికి సింహము అనే అర్థం ఉంది. హరి అనేటువంటి శబ్దానికి శ్రీ మహావిష్ణువు అనేటువంటి అర్థం కూడా ఉంది. అంటే ఒక శబ్దానికి 3 అర్థములు ఉన్న వేళ చాలా జాగ్రత్తగా వాటిని మనం తెలుసుకోవాలి. హరిక్షణ, సింహం లాంటి కళ్ళు కలిగినటువంటి అక్షకుమారుడు హరిం, ఆ మహాకపిని, ఆ వానరుణ్ణి సమైక్షత, చక్కగా చూసేట. అక్ష పేరు అక్షకుమారుడు. ఎలా? బహుమాన చక్షుష. ఇప్పుడు కూడా వీరుడైనటువంటి వాడు, శత్రు బలగంలో వీరుడున్నా కూడా వాడి యొక్క పరాక్రమం గొప్పగా ఉంటే మెచ్చుకుంటాడు. అది లక్షణం. ఇక్కడ ఒక చిన్న విషయం మనవి చేస్తాను నేను. ఒక రోజున భీష్ముల వారు యుద్ధం చేసేటువంటి తరుణంలో, ఆ రోజున అర్జునుడు యుద్ధానికి రాలేదు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు యుద్ధానికి వచ్చాడు. అంటే అర్జునుడు చాలామందితో యుద్ధం చేయాలి, ఆయన ఎవరెవరితోనో యుద్ధం చేస్తున్నారండి. చాలా పెద్ద యుద్ధరంగం అది. అదేదో చిన్నదనుకోబాకండి, చాలా పెద్దది. అంటే సుమారుగా కొన్ని 100 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి కురుక్షేత్ర రణరంగం అది. యుద్ధం చేస్తూ ఉంటే అభిమన్యుడు వచ్చాడు, భీష్ముల వారితో యుద్ధం చేస్తున్నాడు. ఆ భీష్ముల వారిని తెకమక పెడుతున్నాడు వీడు, కుర్రవాడు. ఆయన చేతిలో విల్లు విరగ్గొట్టాడు. భీష్ముని చేతిలో విల్లు విరగ్గొట్టగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే, ఇంకెవరి వల్ల కాదు. కానీ ఈ అభిమన్యుడు ఆయన చేతిలో విల్లు విరగ్గొట్టాడు. ఆయన మళ్ళీ ఇంకో విల్లు తీసుకున్నాడు. భీష్ముడు దాన్ని విరగ్గొట్టాడు. అలా విరగ్గొడుతూ ఒక సన్నని బాణం పెట్టి ఆ భీష్ముల వారి చేతి మీద కొట్టాడు. అబ్బా అన్నాడు ఆయన. అని, ఎవడెవరా నువ్వు నాతో యుద్ధం చేస్తూ నన్నే తెగమగ పెడుతున్నావంటే, వీడు ఉరుకోవచ్చు కదండి, నేను భీష్మ పితామహ అర్జునుడి కుమారుణ్ణి అభిమన్యుణ్ణి అన్నాడు. శభాష్, కాబట్టి కొట్టావన్నాడు. అంటే యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత శత్రువైనటువంటి వాడు చక్కగా కనుక యుద్ధం చేస్తూ పరాక్రమాన్ని చూపిస్తే అతన్ని మెచ్చుకోవడం అనేది ఒక ఉత్తమ లక్షణం అది. అందువల్ల అక్షకుమారుడు కూడా ఆ హనుమంతుని యొక్క బల పరాక్రమాన్ని మెచ్చుకొని అలా బహుమానపూర్వకంగా ఆయన్ని చూశాడు. మరి యుద్ధం చేయాలిగా, ఊరికే కూర్చుంటే కోపం రాదుగా. ఈ జరిగినటువంటి ఆ యుద్ధ వాతావరణం చూసేటప్పటికీ ఆ అక్షకుమారునిలో కోపం పెళ్ళుపికింది. మరి ఆయన్ని పిలవాలి, హనుమంతుల వారిని. ఆయన స్థిమితంగా తోరణం మీద కూర్చున్నాడు హాయిగా. అందుకని ప్రచోదయామాస శరైః త్రిభిః సితైః, 3 పదులైనటువంటి బాణములతో హనుమంతుల వారిని కొట్టారు. రా యుద్ధానికి, ఇంకా అక్కడే కూర్చున్నావేమిటి అన్నట్టుగా కొట్టాడు. చూశాడు హనుమంతుల వారు. ఓహో, వీడికి బాగా గర్వం ఉంది, నేను బలవంతుణ్ణి, మహాపరాక్రమవంతుణ్ణి, నన్ను ఎవరూ నిర్జించలేరు అని. పైగా వీడికి యుద్ధం అంటే లెక్క లేకుండా ఉన్నట్టుగా ఉంది, ఏం శ్రమేం కనపడటం లేదు. అందుకని అలాగా ఒక్కసారి చూసి కపేః కుమారస్య చ వీక్ష సంయుగం ననాద చద్యౌరుదధిశ్చ చుక్షుభే. ఆయన కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు హనుమంతుల వారు. హనుమంతుని అక్షకుమారుని
వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని చూడటానికి చాలామందికి భయం వేసింది. భూమి దద్దరిల్లింది. సూర్యుడు తాపాన్ని ప్రసరింపజేయటం మానివేశాడు. గాలి వీచటం మానేసింది. పర్వతాలు చలించిపోయినాయి. ఆకాశం ప్రతిధ్వనించింది. సముద్రం క్షోభకు గురైంది వాళ్ళ యుద్ధానికి. ఇక అక్షకుమారుడు బాగా బాణములను ప్రయోగిస్తున్నాడు. ఆ బాణములన్నీ వచ్చి గుచ్చుకున్నాయి హనుమంతుల వారికి. శరీరము నుండి ధారలుగా రక్తం స్రవిస్తోంది. తతస్థ బాణాసన చిత్రకర్ముకగా శరప్రవర్షో యుధి రాక్షసంబుధః శరాన్ముమోచాసు హరీశ్వరాచలే బలాహకో వృష్టిమివాచలోత్తమే. హనుమంతుల వారు ఒక పెద్ద కొండట. ఆ కొండ మీద ఒక మేఘము వచ్చి గనక వర్షం ఎట్లా కురిపిస్తుందో అలా హనుమంతుడు అనేటటువంటి మేఘం కొండ మీద ఈ అక్షకుమారుడు బాణములను కురిపించాడు. బాణములనే వర్షాన్ని కురిపించాడు. ఇలా బాగా యుద్ధం జరుగుతూ ఉంటే హనుమంతుని గొప్పతనం వాడికి తెలియదు. అక్షకుమారుడికి హనుమంతుల వారి మీదకి ఒంటికాల మీద పోతున్నాడు వాడు. అంటే ఒంటికాల మీద అంటే ఒక్కాలితో అని కాదండి, తీవ్రమైనటువంటి కోపంతో వెళుతున్నాడు. గజో మహాకోపమివావృతం తృణైః, అద్భుతమైనటువంటి గడ్డి పరకలతో కనిపించకుండా పూడుకుపోయి ఉన్నటువంటి బావిని సరిగ్గా తెలుసుకోలేక ఆ బావిలో పడ్డానికి ఈ మహాగజం వెళ్ళినట్లుగా ఉంది. ఆయన ప్రయోగించినటువంటి బాణములను చూశాడు. ఆలోచించాడు హనుమంతుడు. అబ్బా, ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు ఈ పిల్లవాడు. అబాలవద్బాల దివాకర ప్రభక, ఉదయించే సూర్యుడు లాంటి దివ్యమైనటువంటి ప్రకాశం కలిగిన వాడు ఈ రాక్షస వీరుడు. అసామాన్య వీరుడు, మహానుభావుడు. బా, ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు. ఇంతకుముందు ఎందరెందరో వచ్చారు నాతో యుద్ధం చేయడానికి, కానీ వాళ్ళ యుద్ధం వేరు, ఈ పిల్లవాడి యుద్ధం వేరు. ఎందుకో వీడిని చంపాలంటే మనస్సు రావటం లేదు, చేతులు రావటం లేదు. అయం మహాత్మా చ మహాంశ్చ వీర్యతః, వీడు అసామాన్యుడు, మహాపరాక్రమవంతుడు. వీడిని దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. పరాక్రమంలో కానీ, ఉత్సాహంలో కానీ, బలంలో కానీ పెరిగినటువంటి వాడే కానీ తరిగేటువంటి వాడు కాదు వీడు. కానీ పరాక్రమో యమనాంసి కంపయేత్, వీడిని ఉపేక్ష వహిస్తూ కూర్చుంటే లాభం లేదు. వీడి పరాక్రమం నా మనస్సుని కంపింపజేస్తోంది. కార్చిచ్చు మొదలవ్వంగానే వెంటనే దాన్ని ఆర్పకపోతే చివరికి అది అడవిని మొత్తాన్ని తగలబెడుతుంది. అందుకని ఆ నిప్పు ప్రారంభం కాగానే ఆర్పాలి. మరి వీడు పసివాడైనా కుర్రవాడైనా ఎవడైనా సరే వీడిని సంహరించడమే శ్రేయస్కరమైనటువంటి అంశము అనుకున్నాడు ఆ మహానుభావుడు. ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలోకి ఎగిరినటువంటి ఆ మహానుభావుడు ఒక్కసారిగా సతస్యతా నష్టహయన్ మహాజవాన్ సమాహితాన్ భారసహన్ వివర్తనే, అలా ఎగిరి తిరుగుతూ మధ్యలో వచ్చాడు. 8 గుర్రాలు పూంచినటువంటి రథం అక్షకుమారుడు అని చెప్పాను. ఆ 8 గుర్రాలని అరచేతులతో చరి చంపాడు. ఇలా కొట్టంగానే 8 గుర్రాలు చచ్చినాయి. గుర్రాలు లేని రథం ఏం చేస్తుంది? ఇటు వెళ్తుంది. అప్పుడు ఈ అక్షకుమారుడు ఒక ఖడ్గాన్ని, ధనుస్సుని తీసుకుని ఆ రథంలో నుంచి బయటకు వచ్చాడు. వాడు కూడా ఆకాశంలోకి ఎగిరాడు. ముందర హనుమ వెళుతున్నాడు, వెనక అక్షకుమారుడు వస్తున్నాడు. ఇలా ఒక మండలాకారంగా తిరుగుతున్నారు. ఏమైనా సరే వీడిని చంపవలసిందే అనేటువంటి దృఢమైనటువంటి ఆలోచనకు వచ్చాడు మహానుభావుడైనటువంటి హనుమంతుల వారు. వచ్చి సమిత్యతం మారుతతుల్య విక్రమగా క్రమేణ జగ్రాహ సపాదయోర్దృఢం. ముందు హనుమ వెళుతున్నాడు, వెనక అక్షకుమారుడు వస్తున్నాడు. వేగం పెంచాడు హనుమంతుడు ఉన్నట్టుండి. పెంచేటప్పటికి ఏమైంది?
ఆయన అలా గిర్రం తిరిగాడు. ఆ అక్షకుమారుడు వెనక్కి వచ్చేసాడు. ఆ అక్షకుమారుడు 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఆకాశంలో గిరగిరగిర తిప్పాడు. నేలకేసి కొట్టాడు. పైనుంచి కింద పడి తల పగిలింది, చేతులు విరిగిపోయినాయి, నడుం విరిగింది, కళ్ళు బయటికి పొడుచుకొచ్చినాయి, ఒంటి నిండా రక్తం ధారలుగా కారిపోతోంది, ఎముకలన్నీ పొడి పొడి అయిపోయినాయి, కీళ్ళన్నీ కూడా విధ్వంసమైనవి. అలా అయి వాడు కాస్త ప్రాణాలని కోల్పోయాడు అక్షకుమారుడు. సురైశ్చసేంద్రైర్భృతజాత విస్మయై హతే కుమారే సకపిర్నిరీక్షుత. దేవతలు అందరూ కూడా, ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ హనుమా ఏమినీ పరాక్రమం నాయన, అక్షకుమారుణ్ణి చంపడం అంటే అసామాన్యమైనటువంటి విషయము అని చూస్తూ ఉండగా మళ్ళీ హనుమంతుల వారు ఈసారి ఎవరు వస్తారో వాళ్ళ అంతు తేలుద్దామనే ఉద్దేశ్యంతో మళ్ళీ అదే తోరణం మీదకి వెళ్ళాడు. వచ్చేవాళ్ల పాలిట మృత్యు దేవతలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు యుద్ధానికి. తర్వాత విషయాన్ని మనం తరువాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః.